ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని స్తుతించాం. దేవుడు మన స్తుతులపై ఆసీనుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు చేయి స్తుతులపై ఆసీనుడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన స్తుతులపై ఆసీనుడిగా ఉన్నారు కనుక ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. దేవుని వాక్యము మనలను బలపరుస్తూ ఉంది. దేవుని వాక్యము మనలను నడిపిస్తూ ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎవరెవరినో సలహాలు తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చినట్లయితే కనుక మన జీవితంలో ప్రతి దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఒక సమాధానం అనేది ప్రతి దానికి కూడా దొరుకుతుంది. మరి శ్రద్ధగా మనము ఆశ కలిగి ఉంటే కనుక మనలో ఉన్నటువంటి ఆశను బట్టి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న సంఘటన. ఒకసారి ఒక ఆయన ఒక రెస్టారెంట్కి వెళ్ళారంట. ఆ రెస్టారెంట్లో ఒక బోర్డు చూసి అవాక్కైపోయాడు. ఆశ్చర్యంగా ఆ బోర్డును చూస్తున్నప్పుడు ఏంటి ఆ బోర్డులో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటే, మీకు కావలసినవన్నీ తిని వెళ్ళండి, బిల్లు మాత్రం మీ మనవలు వచ్చి కడతారు అని రాసుందంట. ఇంకా అక్కడ అతనికి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఏం తిన్నా బిల్లు కట్టవలసినటువంటి పని ఉండదు కదా అని. వెంటనే తాను ఏవైతే కోరికలు ఉన్నాయో, ఈ దినాల్లో చాలామంది వీకెండ్స్ వచ్చేటప్పటికి ఇంట్లో ఎటువంటి ఫుడ్స్ ఉన్నా కానీ బయటికి వెళ్ళి తినడానికి ఇష్టపడుతున్నారు చాలామంది. తాను కూడా ఏవేవైతే ఈ వారం అంతట్లో నేను ఏం తినాలని ఆశ కలిగి ఉన్నాడో మొత్తం అన్ని రకాలు తెచ్చేయమని తినేసాడు. ఫుల్గా తినేసిన తర్వాత సరే అండి వెళ్ళొస్తానని చెప్పినప్పుడు ఉండండి ఒక బిల్లు ఉందని తన చేతిలో బిల్లు పెట్టారంట. అదేంటండి బిల్లు మా మనవలు కడతారని చెప్పారు కదా, రాసుంది కదా బోర్డు మీద, మరి నన్ను బిల్లు అడుగుతారేంటి అని అన్నారంట. అప్పుడు ఇది మీ బిల్లు కాదండి, ఎప్పుడో మీ తాతయ్య గారు తిన్నటువంటి బిల్లు ఇప్పుడు మీరు కట్టి వెళ్ళాలన్నారంట. అంటే ఎవరు కూడా ఉచితంగా మనకి ఎవరు ఏదో ఆఫర్లు పెట్టారని ఫ్రీ అని అంటున్నారని ఎగబడుతూ ఉంటాం. కానీ వారికి కలిసి రాందే ఎవ్వరు కూడా మనకి ఉచితంగా చేయరు. కానీ మనకు ఉచితంగా దొరికేది ఏదైనా ఉన్నదంటే అది దేవుని కృప మాత్రమే. ఆయన కృప ద్వారానే మనల్ని ఉచితంగా ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన కృప కొరకు వచ్చేవారుగా, ఆయన కృపను పొందుకోవడానికి వచ్చేవారుగా ఉండాలి. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఈరోజు మన ధ్యాన భాగముగా చదువుకుందాం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. ఈ మాటను ఒకసారి నాతో అందరూ కలిసి చెప్పండి. పూర్వకాలము నుండి నేను నీ కాడిని
విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉండి మీ నామమునకు మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, ఆరాధనలో తోడయుండి మీ నామాన్ని గణపరుచుకున్నారు, మీకు వందనాలు. తిరిగి నాయనా నీ వాక్యాన్ని వినాలని ఆశ కలిగి ఉన్నాం. ప్రభువా, మీరు మాతో ఉండి మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, నిలబడినటువంటి నేను బలహీనుడను, వట్టివాడను. ప్రభువా, నన్ను మీరు బలపరచి మీ సిలువ చాటున మరుగుపరుచుకుని నా నోటి నుంచి మీ మాటలు వినిపించండి. ప్రభువా, ఆ మాటల ద్వారా నాయనా మేమందరము మా ఆధ్యాత్మిక జీవితములను సరిచేసుకోవడానికి తగిన సహాయమును దయచేయమని ప్రభువా, వాక్యమును విత్తుచున్నప్పుడు ఆటంకపరిచే ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను, అంధకార శక్తులను మీ శక్తి కలిగిన నామములో లయపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మా అందరితో మాట్లాడుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ మాట ఇశ్రాయేలు ప్రజలతో దేవుడైన యెహోవా చెప్తున్నటువంటి మాట. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అలా తెంపివేసినప్పుడు, బంధకముల నుంచి విడిపించినప్పుడు మానవుల పరిస్థితి ఎలాగూ ఉన్నదంటే, ఏ దేవుడు కాపాడాడో లెక్క లేకుండా, ఏ దేవుడైతే మమ్ములను విడిపించాడు అనే తలంపు లేకుండా, ఎవరి ఇష్టానుసారంగా వారు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ అధ్యాయంలో కనబడతాయి. ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఆ బానిసత్వము నుంచి విడిపించినప్పుడు వారు విడిపించినటువంటి దేవునిని మరచిపోయి ఆయన ఏమాయను అనే ఒక తలంపు కూడా వారికి లేకుండా వరిష్టానుసారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఈ అధ్యాయము ప్రారంభం నుంచి మనకు కనబడతాయి. ఇక్కడ ఏమంటాడంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను, నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని వాటిలో నీళ్లు నింపుకొనుచున్నారు అని పై వచనాల్లో కనబడుతుంది మనకి. అంటే జీవజలపు ఓటైనటువంటి, నిన్ను జీవింప చేస్తున్నటువంటి, నిన్ను విడిపిస్తున్నటువంటి, నిన్ను రక్షిస్తున్నటువంటి దేవునిని మరిచిపోయి ఆ మనుషుల పరిస్థితి ఎలా ఉన్నదంటే, నీళ్లు నిలవనటువంటి తొట్లను తొలిపించుకుంటున్నారంట. అంటే అవి తొట్ల వలె ఉంటాయి కానీ దానిలో నీళ్లు పోసినా నిలవవో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి ప్రజలను ఉద్దేశించి, అటువంటి ప్రజలు అప్పుడే కాదండి ఇప్పుడు కూడా ఉన్నారు. అసలైన దానిని విడిచి కాని దానిని వెదికేవారు. ఇక్కడ ఉద్దేశం అదే. జీవజలముపు ఓటనైనటువంటి నన్ను, జీవజలాన్ని నీకు నిత్యము అనుగ్రహించి నన్ను విడిచి నీళ్లు నిలవనటువంటి తొట్లు, అంటే తొట్ల వలె కనపడతాయి, నీళ్లు పోసుకునే దాని వలె కనపడతాయి కానీ దానిలో నీళ్లు నిలవవో. జీవము లేని వాటి కొరకు వెదుకుతున్నారు, ప్రాకులాడుతున్నారు అని దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, నేను పూర్వకాలము నుండి కూడా, ఇప్పుడు మాత్రమే కాదు, పూర్వకాలము నుండి నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని.
ఎప్పుడో తెంపివేశాను. కానీ ఆ గ్రహింపు లేకుండా, ఆ తలంపు లేకుండా, ఆ ఆలోచన లేకుండా ఎవరు కాపాడారో అనే తలంపు ఏ ఒక్కరికి లేకుండా ఎలాగూ వారి పరిస్థితి ఉన్నదంటే, చూడండి తర్వాత వచనంలో కనబడుతుంది తర్వాత మాట, నేను సేవ చేయనని చెప్పుచున్నావు అంటే దేవునిని సేవించనని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు. ఎత్తైన ప్రతి కొండ మీదను ప్రతి చెట్టు కిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. ఈ మాట ఎక్కడ వాడతాడంటే ప్రతి విషయంలో కూడా వేశ్యవలే అనే మాట. ఎవరైతే దేవునిని విడిచి ఇతర దేవతలను, అంటే మన ప్రభువు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనకి ఏమై ఉన్నాడండి, భర్త అయి ఉన్నాడని ఒక చోట రాయబడి ఉంటుంది. ఆయనను విడిచి వేరొక దాని దగ్గరికి వెళ్తే ఏమవుద్ది అప్పుడు? వేశ్య. అంటే వేశ్య అని దాని కొరకే సంబోధించాడు. మరొక ట్రాన్స్లేషన్లో, మరొక బైబిల్లో బహు స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. ప్రతి చెట్టు కిందను ప్రతి కొండ మీదను వేశ్యవలే క్రీడించుచున్నావు. నిన్ను ఏ దేవుడు విడిపించాడో, నువ్వు కలిగి ఉన్నటువంటి బంధకాల నుంచి ఏ దేవుడు ఆ బంధకాలను తెంపివేశాడో గ్రహింపలేకుండా జీవిస్తున్నావు అని తన ప్రజలైనటువంటి వారితో ఆనాడు చెప్పాడు. ఈనాడు కూడా అదే మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. మనకు వస్తున్నటువంటి అనేక బంధకాల నుంచి ఎప్పటికప్పుడే విడిపిస్తూ వస్తున్నాడు, కాపాడుతున్నాడు. మనం కలిగిన ప్రతి బంధకాన్ని తెంపివేస్తున్నాడు. తెంపివేసి దాని నుంచి విడిపించబడిన తర్వాత లోకములో పడి ఇష్టానుసారంగా నిన్ను ఎవరు విడిపించారో, ఎవరు నీ బంధకాలు తెంపివేశారో అనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నటువంటి వారితో ఈ దినము దేవుడు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని గూర్చి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని విషయాలు, అసలే దేవుడు ఏ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు అని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు వాటిని ధ్యానించినప్పుడు, అయ్యో ఒకప్పుడు ఇటువంటి బంధకాలు నేను కూడా కలిగి ఉన్నాను కదా, ఆ బంధకాల నుంచి నన్ను దేవుడు విడిపించాడు, ఆ గ్రహింపు లేకుండా జీవిస్తున్న విధానాన్ని బట్టే దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే తలంపు మనకి వస్తుంది. అయితే మొదట దేవుడు ఏ ఏ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తున్నాడో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని విడిపిస్తున్నటువంటి ఆ బంధకాలు. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. ఈ మాటను ఎందుకని పలుకుతున్నాడంటే, ఆ దినాలలో ఆయన ఎక్కడ బోధ చేసినా అనేక మంది అక్కడికి వచ్చేవారు. వచ్చి కొంతమంది ఏమో ఆయన చేసే కార్యాలను నమ్మి స్వస్థత పొందుకోవడానికి కొంతమంది వచ్చేవారు. మరి కొంతమంది ఏమో ఈయన ఎలా చూస్తాడో, ఎలా చేస్తాడో అని ఆయన్ను పరిశీలించి చూడడానికి కొంతమంది వచ్చేవారు. కొంతమంది ఈయనలో ఏ తప్పు పట్టుకుందామా అని ఆ తప్పులు వెతుకుతూ వచ్చేవారు. అయితే ఆ విశ్రాంతి దినాన్న కూడా మరి ఆయన ఒక 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధింపబడినటువంటి ఒక ఆమెను విడిపిస్తాడని వారికి తెలిసి ఏదో విధముగా ఆ తప్పు పట్టుకోవాలని అక్కడ చూస్తున్నప్పుడు వారి యొక్క తలంపులు ముందే ఎరిగి
ఆయన అంటున్నాడు, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా, ఈమెను విడిపించకూడదా అని చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారు. అప్పుడు అంతే కదండి, ఒక మంచి పని చేయటం విశ్రాంతి దినానైతే ఏంది, తర్వాత వచనాల్లో అంటాడు, ఒకవేళ మీ యొక్క ఎద్దు కానీ గాడిద కానీ గుంట్లో పడిపోతే ఆ రోజుని తీరా మీరు బయటికి, లేకపోతే వాటికి నీళ్లు పెట్టడానికి మేత వేయడానికి తోలికి వెళ్ళరా, అలా కొన్ని సందర్భాల్లో ఆ మాటలు వాడతాడు ప్రభువు. అయితే ఒక మంచి పని చేయడం అనేది వారు తప్పు అంటున్నారు కాబట్టి అక్కడ వారితో ఈ మాటను పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశాన్ని బట్టి చూస్తే ఇక్కడ 18 ఏండ్ల నుండి సాతాను ఒక ఆమెను బంధించింది. అది ఏ బంధకం అంటే కిందకి చూడండి, ఇంకా 11వ వచనంలో 18 ఏండ్ల నుండి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేక ఉండెను. ఇక్కడ ఒక దినము కాదు, 2 దినాలు కాదు, 18 ఏండ్ల నుండి ఒక సాతాను ఆమెను బంధించింది. ఆ బంధకం ఏంటంటే బలహీనత అనే బంధకం. అంటే సాతాను మనలను అనేక రకాలైనటువంటి బంధకాలలో బంధిస్తాడు. ఎందుకనంటే మనము క్రీస్తులో సరిగా నిలబడలేనటువంటి పరిస్థితి కలిగి ఉండడానికి, ఆయనలో నిలిచి ఉండకుండా చేయాలనే ఉద్దేశముతో వాడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇక్కడ కూడా చేసిన పని ఏంటంటే ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము కూడా చక్కగా నిలవలేకుండా ఉండేటట్లు చేసింది. ఎవరంటే ఆ సాతాను తాను బంధించినటువంటి ఆ బంధకాలను బట్టి. ఈ నేటి దినాలలో కూడా అనేక మందిని సాతాను బంధిస్తున్నాడు. ఏ విధంగా అంటే రకరకాల కట్లు, ఎవరిని ఏ కట్లతో బంధించాలో ఆ కట్ల చేత వారిని బంధించి వారు నిలవలేకుండా చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడని దేవుని వాక్యం సెలవిస్తుందంటే నిలవలేకుండా చేసేది ఏంటంట సాతాను తన కట్ల చేత నిలవలేకుండా చేస్తుంది. ఇక్కడ బంధించినటువంటి ఈ కట్లు ఏంటంటే బలహీనత అనే ఆ యొక్క కట్ల చేత బంధించి వేసి 1 దినము కాదు, 2 దినాలు కాదు, 18 ఏండ్లు మరి నిలబడలేకుండా చేసింది. యేసు ప్రభువారు ఆ దినాన్ని అటుగా వెళ్తున్నప్పుడు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని. అంటే 18 ఏండ్ల నుండి బాధపడుతున్నటువంటి ఆ బలహీనత నుంచి దేవుడు విడిపించాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీవు ఆనాడు ఆ 18 ఏండ్ల నుండి బలహీనత అనే కట్ల చేత బంధింపబడింది, కానీ సాతాను నిన్ను వేరు రకాల కట్ల చేత, అనేక రకాల కట్ల చేత బంధించి నిలవలేకుండా నిన్ను చేస్తున్నాడు. నువ్వు వంగిపోయే పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, దిగజారిపోయే పరిస్థితుల్లోనికి తీసుకువస్తున్నాడు. ఆ కట్ల నుంచి విడిపించబడాలి అంటే గనక మనము కూడా విడిపించగలిగినటువంటి దేవుని యొద్దకు రావాలి. ఆమె దేవుని యొద్దకు వచ్చింది, ఆమె వినుంటుంది. లోకరక్షకుడి లోకానికి వచ్చాడు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆయన ఎంతోమందిని స్వస్థపరుస్తున్నాడు అని ఆమె విని ఇంట్లో కూర్చోలేదండి. ఆయన అటుగా వెళుతూ ఉంటే ఆమె కూడా ఆ స్థలానికి ఏదో విధంగా అసలు ఎంత వంగుతూ నడవలేనటువంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చిందో ఆలోచన చేయాలా.
ఎప్పుడైతే ఆమెను చూశాడో, అమ్మా రమ్మని పిలిచినప్పుడు, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది వారి జీవితాల్లో ఈ విధముగా వంగిపోయినటువంటి పరిస్థితులు. కొంతమందిని సాతాను వారి మీద ఎటువంటి కట్లు ఉపయోగిస్తున్నాడంటే, ఆర్థిక సంబంధమైనటువంటి కట్లు, ఆర్థిక పరంగా వంగిపోయి నిలబడలేనటువంటి పరిస్థితులు వారి మీదకి తీసుకువస్తున్నాడు. దానంతటికీ అది సాతాను బంధించటమే కారణము. మరికొంతమంది, మీరు గుర్తుందో లేదో మీకు, ఒకసారి రాజుగారు ఇక్కడ మన ఇంటిగా ప్రార్థన పెట్టినప్పుడు ఆనంద కుమార్ వాళ్ళ అబ్బాయి గారు ప్రార్థన చేసి, వాడు బడికి ఎందుకు వెళ్ళడం లేదో ప్రార్థన చేసి ఏం చెప్పారంటే, గుర్తుందమ్మా మీకు? ఏం చెప్పాడంటే, వీడికి మరి అల్లరి ఆత్మ సాతాను పట్టింది, అందుకనే బడికి వెళ్లకుండా అల్లరిగా ఉండేటట్లు చేస్తుంది అని చెప్పాడు. అంటే ఒక్కొక్కరిని అపవాది ఏం చేస్తాడంటే, వాడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైనటువంటి కట్లు ఉపయోగించి ఆ విషయంలో బలహీనపరుస్తాడు. కొంతమంది మనం అనుకుంటాం, వీడి బడికి ఎందుకు వెళ్ళడం లేదో అని. వాడిని అపవాది ఆ కట్ల చేత బంధించేశాడు. ఆ బలహీనపరిచే కట్ల చేత బంధించేసి అటువైపుగా వెళ్లకుండా, చదువు మీద దృష్టి లేకుండా వాడు చేస్తాడు. ఎంతమంది చెప్పినా వాడు వినడు. కొంతమంది ఆరోగ్యపరంగా వాడిని కృంగదీస్తాడు, వాడిని బంధించి ఆరోగ్యపరంగా కృంగిపోయి లేవలేనటువంటి పరిస్థితులు కలగజేస్తాడు. మరి కొంతమందికి ఆరోగ్యపరంగా ఆరోగ్యం క్షీణించిపోయేటట్లు ఆ కట్ల చేత అపవాది లేక సాతాను బంధించి వారి కలిగి ఉన్న బలహీనత చేత నిలవలేనటువంటి పరిస్థితులు కలిగిస్తాడు. ఆ విధంగా కలిగించి మనము లేవలేకుండా ఉన్నప్పుడు, నిలవలేనటువంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని యొద్దకు వస్తే గనక ఇక్కడ ఆమెతో పలికినట్లుగా ఆమెతో ఏమంటున్నాడంటే, అమ్మా రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆమెకు ఆ విధంగా చెప్పి ఆమె మీద చేతులుంచాడో, వెంటనే ఆమె స్వస్థత పొందుకుని లేచి నిలవగలిగింది. 1 దినం కాదు, 2 దినాలు కాదు, 18 ఏండ్ల నుంచి పడుతున్నటువంటి బాధ నుంచి దేవుడు విడిపించాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనలను వేటి నుంచి విడిపిస్తున్నాడు అంటే, బలహీనపరిచే సాతాను శక్తుల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. రెండో విషయాన్ని చూద్దాం. దేవుడు మనల్ని వేటి నుంచి విడిపిస్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండో విషయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండమ్మా. చదవమ్మా. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండిరి. ఇక్కడ పేతురు గారు బంధించబడి ఉన్నాడు 2 సంకెళ్ల చేత. దేని కొరకండి? ఏమైనా నేరం చేశాడా? ఏమైనా నేరం చేశాడంటారా? సువార్తను ప్రకటిస్తున్నందుకు, దేవుని పరిచర్య చేస్తున్నందుకు, అనేక దయ్యాలను వెళ్ళగొడుతున్నందుకు, మంచి మంచి కార్యాలు చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తున్నందుకు ఆయన ఏం చేశారంటే చెరసాలలో బంధించి వేశారు. ఎవరు? శత్రువులు.
ఆ కాలములో పై వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఆ కాలంలో ఏ రోజంట కొంతమంది సంఘపు వారిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేసేవారు. కొంతమందినైతే ఖడ్గము చేత చంపించేశాడు కూడా. యాకోబును ఖడ్గముతో చంపించును అని కూడా వ్రాయబడి ఉంది. అది ఆ దినాల్లో వారికి యూదులకు ఇష్టమైనటువంటి కార్యం ఏంటంట, దేవుని బిడ్డలను లేక క్రైస్తవ బిడ్డలను హింసించటం. అది వారికి ఇష్టమైనటువంటి కార్యముగా ఉండేది. ఆ క్రమములోనే ఈ పేతురు గారిని కూడా పట్టుకుని చెరసాలలో వేయించాడు. అయితే పస్కా పండుగ దగ్గరలో ఉంది కనుక పస్కా పండుగ అయిన పిమ్మట మరి ఆయన్ని ప్రజల్లోకి తేవాలని, ఆయనకి ఏ శిక్ష అయితే వేయాలనుకుంటున్నారో ఆ శిక్ష వేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, మరి పేతురు చెరసాలలో బంధించబడి ఉన్నాడు సంకెళ్ళ చేత. తర్వాత అక్కడ ఒకవేళ విడిపించబడడానికి ఎంత మాత్రము కూడా అవకాశం లేదు. ఎందుకంటే విడుదల పొంది రావాలన్నా బయట కావలివారు కాపలా కాచి ఉన్నారు. ఒకరిద్దరు కాదండి, 4 చతుష్టాయముల సైనికులు అని వ్రాయబడి ఉంది. ఒక్కొక్క చతుష్టాయం అంటే 14 అయితే అంతమంది సైనికులు అక్కడ కాపలా కాసి ఉంటే తప్పుకోవడానికి ఏమాత్రం కూడా అసలు అవకాశం లేనటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో వారి కొరకు సంఘమంట ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఎప్పుడైతే సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉందో ఆ రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, చదవమ్మా కింద అక్కడ 7వ వచనం చదవం. ఇదిగో ప్రభువు దూత అతని యొద్దకు వచ్చి నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా అతన్ని సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎంత శక్తిమంతుడో చూడండి. శత్రువు బంధించేశాడు, చాలామందిని కాపలా పెట్టాడు. ఇక తప్పించుకోవడానికి అవకాశం లేకుండా 2 కాళ్ళు 2 చేతులు కూడా సంకెళ్లతో బిగించేసి బయట కూడా కావలి వారిని ఉంచి అంతా పగడ్బందీగా ఉంచితే సంఘమైతే వారి మీదకి ఏ విధంగా కూడా దాడి చేయలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంతే. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రభు దూతను పంపించాడు. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన శత్రువు మన మీదకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మన శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు, మన శత్రువు అనేక విధాలుగా మనల్ని బంధిస్తున్నప్పుడు, మనల్ని వేధిస్తున్నప్పుడు మనము వారి మీద ఎదురు తిరిగి వాడు ఒకటంటే నేను 4 అంటానని వెళ్ళడం కాదండి. వాడు ఒక దెబ్బేస్తే నేను ఇంకో దెబ్బేస్తానని వారి మీదకి దూసుకు వెళ్ళడం కాదు. ఇక్కడ ఆ పని చేయలేదు. సంఘమంతా వెళ్ళి వాడి మీద దాడి చేశారని రాయబడలేదని, ఇక్కడ సంఘమంతా గుంపుగా వచ్చారని రాయబడలేదు. సంఘమంతా ఏం చేశారంటే శత్రువు 2 సంకెళ్ల చేత పేతురును బంధించినప్పుడు, చెరసాలలో పగడ్బందీగా కాపలా పెట్టినప్పుడు వారి యొక్క సంఘస్థులందరూ ఏం చేశారంటే సంఘము అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వీరి పక్షాన్ని ఎవరిని పంపారంట? ఒక దూతను పంపించాడు. దూత అంటే మాటలు కాదండి. ఒక దూత శక్తి ఎంతో తెలిసిన ఒక దూత బలం. ఒక దూత 40,80,000 మందిని హతం చేసిందంట ఒక్క దూత. అంటే అంత శక్తి ఒక దూతలో. 1,80,000 అంటే ఎంత చూడండి అసలని. ఆ విధముగా దూతను పంపించినప్పుడు ఆ దూత వచ్చి పేతురును పక్కను తట్టి త్వరగా లెమ్మని
చెప్పినప్పుడు ఆ లేవడంతోనే చేతుల నుండి ఆ సంఖ్యలు ఊడిపడిపోయినాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధిలోనికి వస్తే గనక ఎటువంటి బలహీనపరచు దెయ్యముల నుండైనా లేక సాతాను బలహీనతల నుంచి అయినా దేవుడు విడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా మనకు శత్రువు మనల్ని బంధించినప్పుడు, శత్రువు మనల్ని బాధిస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే గనక ఎటువంటి బంధకాల నుంచి అయినా దేవుడు విడిపిస్తాడు. అంటే ఇప్పుడు 2 బంధకాలు చూసాం. ఒకటి ఏంటంటే సాతాను బంధకాలు, అంతే కదండి. సాతాను ఆ యొక్క బలహీనపరచు ఆత్మగా పట్టి 18 ఏండ్ల నుండి ఆమెను బలహీనపరిచేస్తుంది, లేవలేకుండా చేస్తుంది, కృంగిపోయేటట్లు చేస్తుంది. ఆ సాతాను శక్తుల నుంచి విడిపించినటువంటి దేవుడు. అలాగనే శత్రువు బంధించి 2 సంకెళ్ళ చేత బంధించి చెరసాలలో ఉంచినటువంటి పేతురును విడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము విశ్వాసం ఉంచాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలా. 3వ విషయం చూద్దాం, వేటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడో. గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తున్నాడో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అనేక విధాలుగా సాతాను మనల్ని బంధిస్తున్నప్పుడు, సాతాను మనల్ని బలహీనపరుస్తున్నప్పుడు, లేవలేకుండా చేస్తున్నప్పుడు సాతాను బంధకాల నుంచి విడిపిస్తున్నటువంటి దేవుడు. అలాగనే శత్రువు అనేకమైన బంధకాలతో మనల్ని బంధించినప్పుడు ఆ శత్రు బంధకాల నుంచి విడిపించినటువంటి దేవుడు ఇంకా ఏ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తున్నాడో చూసినట్లయితే గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదవనమ్మా. 3:22 యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఇదేం బంధకం అండి? ఇది ఏం బంధకం? ఇది పాపము అనే బంధకం. ఈ బంధకాలు ప్రతి ఒక్కరూ ఈ బంధకాల చేత బంధింపబడి ఆ బంధకాలతోనే నశించిపోతున్నటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది కనబడుతున్నారు. ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. పై వాచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. ఎవరైతే క్రీస్తునందు మనకు కలిగిన వాగ్దానం ఏంటండి? ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన మనం విశ్వసిస్తారో వారిని ఆ పాప బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు. విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడినవాడు. అంటే నువ్వు విశ్వసిస్తే గనక తప్పకుండా నువ్వు కలిగినటువంటి ఆ బంధకాల నుంచి విడిపించబడతావు, రక్షించబడతావు. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకే లేఖనం అంట అందరినీ పాపములో బంధించింది. లేఖనం అంటే ఇక్కడ ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము పాపము ఎట్టిదో తెలియచేసింది, నీ పాపివి అని చెప్పింది. అయితే ఆ పాపములో ఉన్నటువంటి మనిషి ఆ పాప బంధకాల నుంచి విడిపించబడాలంటే మాత్రం ఆ ధర్మశాస్త్రం వల్ల కాదు. ఆ ధర్మశాస్త్రం విడిపించలేదు. పాపం ఎట్టిదో తెలియజేస్తుంది అంతే ధర్మశాస్త్రం, ఫలానిది పాపం. కానీ ఆ పాపము నుంచి మనలను ఆ పాపపు బంధకాల నుంచి విడిపించాలి అంటే గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి మానవునిగా రావలసి వచ్చింది. 2026 సంవత్సరాల క్రితము, 25 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మనం బంధించబడి ఉన్నటువంటి ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికే ఆయన లోకానికి వచ్చాడు. మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నా కొరకే, నా పాపముల కొరకే ఈ లోకానికి వచ్చాడని నీవు నమ్మాలి. నా కొరకే నేను చెల్లించవలసినటువంటి మూల్యాన్ని చెల్లించడం కొరకే, నేను మరణించవలసిన దానికి బదులుగా ఆయన నా కొరకు మరణించాడు అని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అలా విశ్వసిస్తే గనక తప్పకుండా
నీవు వాగ్దానాన్ని పొందుకుంటావు, నీ కొరకు ఉంచినటువంటి వాగ్దానాన్ని పొందుకుంటావు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకానికి ఆయన రావడం ప్రాముఖ్యమైనటువంటి కారణం ఈ మూడిటి నుంచి మనల్ని విడిపించటానికే. ఒకటేంటంటే, సాతాను అనేక విధాలుగా బలహీనపరుస్తుంది. అలా బలహీనపరచడానికి గల కారణం ఏంటో తెలుసండి? వాడు దేవుని యొద్ద నుండి త్రోసివేయబడినటువంటి వాడు అపవాది. ఆ త్రోసివేయబడినటువంటి కారణాన్ని బట్టి వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను పొందుకోలేని ఆ స్థానాన్ని ఎవరు కూడా పొందుకోవడానికి వీల్లేదు. ఆ దేవుని యొద్దకు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఆయన రాజ్యానికి ఎవరు చేరుకోవడానికి వీల్లేదు అని దేవుని రాజ్యానికి వెళ్ళాలని ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా, దేవుని కొరకు నిలబడాలి అనుకునే ప్రతి ఒక్కరిని కూడా నిలబడలేకుండా, దేవునిలో నిలబడలేకుండా వంగిపోయేటట్లుగా చేస్తుంది. అది అనేకమైనటువంటి తంత్రాలు కల్పిస్తూ, అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ, ఒకరి మీద ఒక రకంగా కాదండి, ఒకరి మీద మరి భయంకరమైనటువంటి త్రాగుడుకు అలవాటు పెట్టిపోయేటట్టు చేస్తుంది. చేసి వాడు సరిగా నిలవలేనటువంటి పరిస్థితులు, కొంతమంది ఆర్థికపరంగా బలహీనలైపోయేవారుగా చేస్తుంది, మరి కొంతమంది ఆరోగ్యపరంగా బలహీనలైపోయేటట్టు చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కట్ల చేత ఆ సాతాను బంధించి వాడు ఏం చేస్తాడంటే దేవునిలో సరిగా నిలబడలేనటువంటి పరిస్థితి కలిగిస్తుంది. ఇక దేవునిలో నిలబడలేకపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలమండి? వెళ్ళలేం. ఆ విధంగా చేసి దేవుని రాజ్యానికి ఏ ఒక్కరూ చేరుకోకుండా చేయాలన్నదే వాడి ప్రయత్నం. అయితే ఆ కట్ల నుంచి విడిపించి ఆయన రాజ్య వారసులుగా మనం చేయాలనే ఆయన ఈ లోకానికి వచ్చారు. సాతాను కట్ల నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మరొకటి ఏంటంటే శత్రువు. శత్రువు అంటే తెలుసు, ప్రతి విషయంలో కూడా శత్రువులు ఉంటారు, అంతే కదండి. ప్రతి చోట కూడా ఆ శత్రువు మన మీద ఎంతసేపు కూడా ఏదో తప్పు పట్టడానికి, ఏదో విధంగా మనల్ని మరి పట్టుకోవడానికి, ఏదో విధంగా బంధించడానికి చూస్తూ ఉంటాడు. ఆ దినాల్లో యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి దినాల్లో కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు, ఆ దినాలే కదండి, ఈ దినాల్లో కూడా అలాగే ఉన్నారు. శత్రువులు యాంటీగా చేసేది ఏంటంటే సువార్త ప్రకటించకుండా, సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని అడ్డగిస్తూ. ఎందుకంటే ఆ సువార్త, శత్రువు యొక్క ఉద్దేశం ఏంటంటే, శత్రువు ఎంతసేపు కూడా మరి దేవుని రాజ్యానికి వెళ్ళే వారిని అడ్డగించడమే వారి పని. అలా చేస్తున్నటువంటి వారిని ఎందుకు చేస్తున్నావని బంధించి వేసి ఆ సువార్త ప్రకటించకుండా అడ్డగించినటువంటి పరిస్థితులు. అటువంటి శత్రువు యొక్క బంధకాల నుంచి కూడా విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆ బంధకాల నుంచి విడిపించబడితేనే మనము దేవుని రాజ్యానికి చేరుకోగలం. మరి మూడవది ప్రాముఖ్యమైనది ఏంటంటే పాప బంధకాలతో ప్రతి ఒక్కరూ బంధింపబడి ఉన్నారు కనుక ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నీవు నేను కలిగి ఉన్న ఆ పాపపు కట్ల నుండి విడిపించాలనే ఉద్దేశంతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. మీకు చాలాసార్లు చెప్పాను, నేను మారు మనసు పొందిన టైంలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు 10 రోజులు ఉపవాసంలో కూడా చాలా మరి ఎంతో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో నా యొక్క అవిధేయతలన్నీ ఒప్పుకుంటూ ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మరి ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో దేవుడు ఒక దినాన్న నాకు దర్శించి ఆయన చూపించినటువంటి దర్శనం ఏంటంటే, ఒక ఎడారిలో ఒక బాలుడు కట్టివేసి ఉన్నాడు. కట్టివేసి ఉన్నప్పుడు ఆ ఎడారి ప్రాంతం నాకు టీవీ ఒక సినిమా కనపడుతున్నట్లు కనపడుతుంది. ఆ కట్టేసినటువంటి ఆ బాలుడు ముఖం ఎలా ఉన్నదంటే మొత్తం ఎండిపోయి, పెదాలు ఎండిపోయి, దాహం నీళ్ళు లేక కళ్ళు బైర్లు గమ్మేసి, మరి అలా చూస్తుంటే దూరం నుంచి వస్తున్నటువంటి మనుషులు కూడా మసగ్గా కనపడతాం. అన్నీ నాకు టీవీలో కనపడుతున్నట్లుగా, సినిమా కనపడుతున్నట్లు కనపడుతుంది అంత స్పష్టంగా. అయితే ఒక ఆయన చాలా దూరం నుండి కొన్ని గొర్రెలను తోలుకుని వస్తూ ఆ వ్యక్తి ఆ చోటుకు వచ్చి అక్కడ నిలిచి ఆ గొర్రెలను అలా విడిచిపెట్టి వచ్చి ఆ కట్లన్నిటిని కూడా
విప్పి ఆ బాలుణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని అక్కడ దింపి ఆ బాలుడితో చెప్పిన మాట ఏంటంటే, నాయనా వీటిని చూస్తూ ఉండు, నేను మరలా వస్తానని చెప్పేసి మాయమైపోయారు. వెంటనే నాకు అది నిద్ర కూడా కాదండి, ప్రార్థన చేసుకుంటూ ఆ మోకాళ్ళ మీదే మగతలోకి వెళ్ళిపోయాను నేను. వెంటనే మెలుగు వచ్చి లేచి చూశాను. తర్వాత అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా ఆ కట్టబడి ఉన్నటువంటి బాలుడు ఎవరో కాదు, నువ్వు ఏ కట్ల చేత బంధింపబడ్డావో ఆ కట్లన్నిటి నుంచి ప్రభువు విడిపించాడు నిన్ను. నువ్వేం భయపడాల్సిన పని లేదు. దేవుడు నీకు విడుదలిచ్చాడు, నిన్ను విడిపించాడు. అంత మాత్రమే కాదయ్యా అని మరొక సంతోషకరమైన మాట చెప్పాడు. ఏంటంటే, ఆయన నిన్ను చేర్చుకుని తన గొర్రెలను కాయమని అప్పగించాడంటే, తన సేవ చేయమని నీకు సేవ కూడా అప్పగించాడని అప్పుడు చెప్పడం జరిగిందండి. అది చాలా కాలం నేను నిర్లక్ష్యం చేశాను. దేవుడు తన పిలుపునిచ్చినప్పటికీ కూడా అయ్యగారు కూడా ఏమన్నారంటే, కొంతకాలం నువ్వు బలపడే వరకు మరి మా దగ్గర ఉండు, విశ్వాసంగా ఉండమని చెప్పారు. అలాగే ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. తర్వాత కూడా సేవను నిర్లక్ష్యం చేసి నేను చాలా కాలం చేయనప్పుడు దేవుడు మరలా దానిని పదే జ్ఞాపకం చేస్తూ మరలా దర్శనం చూపించి సేవలోనికి రావడానికి కారణమై నేను ఇతర దేశం వెళ్ళిపోయానండి. సేవ దేవుడు చేయమని నాకు అప్పగిస్తే పోనీ బలపడ్డాక చేద్దాంలే అని ఇక్కడే ఎదురు చూస్తే అదో రకం. నేను ఇతర దేశం వెళ్ళిపోయినప్పుడు అక్కడ నాకు అన్ని మంచి పరిస్థితులు అవ్వడానికి, చాలా మంచి పరిస్థితులు, మంచి గృహం, మంచి యజమానుడు ఇచ్చారు. కానీ దేవుని చిత్తం కాదు. ఎందుకంటే నేను సేవ చేయాలి కదా. దేవుని చిత్తం కాక అక్కడ దేవుడు ఒక్క దెబ్బ కూడా దగ్గరికి వచ్చి పడ్డాను. అప్పుడు గ్రహించుకున్నాను, నేను ఎంత మంచి ఇల్లు దొరికినా సరే అక్కడ నేను ఉండలేకపోయానంటే కేవలము దేవుని చిత్తం కాదని అనుకున్న సమయంలో దేవుడు మరలా నాకు ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేయటం, మరలా చూపించటం. అప్పుడు నేను నిర్ణయించుకుని వెంటనే అభిషేకం తీసుకుని సేవకు రావడం జరిగింది. ఎందుకని ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మనం కలిగినటువంటి ప్రతి కట్ల నుంచి విడిపించటానికి మనల్ని లోకానికి ఆయన వచ్చాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము ఏ కట్ల చేత మనం బాధపడుతున్నామో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం విడిపించబడాలంటే కనుక మనము విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించువారముగా మనం ఉండాలి. అలా ప్రార్థన చేయగలిగితే కనుక ఎటువంటి శత్రువు మనల్ని ఏ విధంగా బంధించినా సరే వాడితో మనం పోరాడక్కర్లేదు, కానీ దేవుడే వాడి కట్ల నుంచి మనల్ని విడిపిస్తాడు. ఏ విధమైనటువంటి సాతాను కట్ల చేత బంధింపబడి బలహీనులమైపోయినా, వంగిపోయినా, లేవలేని స్థితిలో ఉన్నా వాటన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మి మనం ఆయన యొద్దకు వస్తున్నామా? ఆ నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఆయన యొద్దకు వచ్చింది కనుక వెంటనే ఆ బలహీనత నుంచి విడుదల పొందుకోవటం మాత్రమే కాదు, చక్కగా లేచి నిలిచి దేవుణ్ణి మహిమపరిచింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, అనేక రకాలైనటువంటి కట్ల చేత మేము బంధింపబడి బాధపడుతున్నప్పుడు మా కట్ల నుంచి నీ విడిపించడానికి లోకానికి వచ్చావు ప్రభువా. ఆ విషయాన్ని గ్రహించుకోలేక మమ్మలను అనేకమైన కట్ల నుంచి విడిపిస్తున్నప్పటికీ కూడా గ్రహింపు లేకుండా, ఆ తలంపు లేకుండా ఇంకా లోకములో తిరుగుతున్నాము నాయన. ఈరోజు వాక్యము ద్వారా బహు స్పష్టంగా మీరు మాట్లాడారు. పూర్వకాలము నుండి ఆ దాసత్వము కట్ల నుంచి విడిపించి తిని, అయినా ప్రతి చెట్టు కింద, ప్రతి కొండ మీదను వేశ్యవలే క్రీడించుచున్నావని మాట్లాడుతున్నారు ప్రవ్వా. అవును ప్రవ్వా, మీరు విడిపించబడినటువంటి ఆ విధానాన్ని జ్ఞాపకం లేనటువంటి స్థితి అనేకుల్లో కనబడుతుంది నాయన. దయచేసి క్షమించండి ప్రవ్వా. విడిపించగలిగినటువంటి నిన్నే సేవించేవారుగా, నీతోనే జీవించేవారుగా, నీ సన్నిధిలోనే నిలిచి ఉండేవారుగా, నీకే మహిమను తీసుకొచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి,
ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, పూర్వకాలము నుండి మేము బంధింపబడినటువంటి ఆ కట్ల నుండి మమ్మలను విడిపిస్తూ ఆ బంధకాలను తెంపివేస్తూ మీరు వస్తున్నప్పటికీ కూడా ఎవరు విడిపించారో అనే గ్రహింపు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన జీవ జలపు ఓట అయినటువంటి నిన్ను విడిచి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటూ అనేక మంది జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు నాయన. అటువంటి వారితో బహు స్పష్టంగా మీరు మాట్లాడారు తండ్రి. ఆయన నీవు విడిపించగలిగినటువంటి దేవుడవు, మా బంధకాల నుంచి విడిపించడానికే ఈ లోకానికి వచ్చావని ప్రతి ఒక్కరు గ్రహించుకుని నీ యొద్దకు వచ్చి మేము కలిగి ఉన్న ప్రతి బలహీనతల నుంచి విడిపించబడడానికి తగిన సహాయం దయచేయండి. ప్రతి శత్రు బంధకాల నుంచి విడిపించబడడానికి తగిన సహాయం దయచేయండి. ప్రతి పాప బంధకాల నుంచి కూడా విడిపించబడడానికి మీ కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరిని విడిపించండి నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఏ బంధకాల్లో ఉన్నారో వారి వారి బంధకాలన్నిటి నుంచి విడిపించి మీ నామమునకు మహిమకరంగా నీ సన్నిధిలో నిలిచి ఉండేవారుగా, నీ రాజ్య వారసులుగా సిద్ధపడడానికి తగిన సహాయం దయచేయమని ఈ వాక్యాన్ని ప్రభు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.